వస్తుంది. అండ్ మైకి ఐకి మాత్ర పెడుతున్నాం. ఐకి మాత్రకి 2 మాత్రాస్ వస్తాయి అండ్ బిందు వస్తుంది పక్కన. ఇప్పుడు ఈ మే ఏమో ప్రిపోజిషన్ అన్నమాట. ప్రిపోజిషన్ దీని మీనింగ్ వచ్చేసి లోపల. మనం ఈ మేని ఏదైనా వస్తువు గురించి, వ్యక్తి, స్థానం గురించి ఈ 3 థింగ్స్ లోపల ఉన్నాయి అని, లోపల ఉంది అని చెప్పడానికి మేని వాడతాము. సపోజ్ ఫస్ట్ వస్తువు టోకరీ మే ఫల్ హై అంటే బాస్కెట్ లోపల ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం లోపల వాడుతున్నాము, హిందీలో మనం మే అని వాడతాం. నెక్స్ట్ వ్యక్తి రామ్ పుస్తకాలయ మే హై అంటే రాముడు లైబ్రరీలో ఉన్నాడు కాబట్టి మనం మేని వాడుతున్నాం. నెక్స్ట్ స్థాన్ రాజీవ్ గాంధీ పార్క్ విజయవాడ మే హై, రాజీవ్ గాంధీ పార్క్ విజయవాడలో ఉంది. సో దీన్ని ప్రిపోజిషన్, లో అంటే ప్రిపోజిషన్ కదా, అలా చెప్తాం. నెక్స్ట్ మైని ప్రనౌన్ అంటాం. ప్రనౌన్ని హిందీలో హిందీలోని సర్వనామ్ అంటాం. ఈ మైని మనం మన గురించి చెప్పుకోవడానికి వాడతాం. మై సెల్ఫ్, నా గురించి చెప్పుకోవడానికి మై వాడతాం. సపోజ్ మై లడ్కీ హూ, మై 10 సాల్ కి హూ అని చెప్పడానికి ఇలాంటి సెంటెన్సెస్ కి మై వాడతాం. మే అంటే ఇన్సైడ్ అంటే లోపల. ఇప్పుడు ఈ మేని వాడిన కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ టోకరీ మే ఫల్ హై బాస్కెట్ లోపల పండ్లు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ రామ్ పుస్తకాలయ మే హై రాముడు లైబ్రరీలో ఉన్నాడు, లోపల ఉన్నాడు కాబట్టి మే వాడతాం. మే. నెక్స్ట్ రాజీవ్ గాంధీ పార్క్ విజయవాడ మే హై ఇట్స్ అ ప్లేస్. రాజీవ్ గాంధీ పార్క్ విజయవాడలో ఉంది. ఓకే. ఇప్పుడు మే తెలుసుకున్నాం కదా, మై చూద్దాం. మై అంటే మై సెల్ఫ్, నా గురించి చెప్పుకోవడానికి మైని వాడతాం. ఇప్పుడు వాటితో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. మై లడ్కీ హూ నేను అమ్మాయిని. నెక్స్ట్ మై ఖానా ఖాతీ హూ నేను అన్నం తింటున్నాను. మే కల్ ఢిల్లీ జాऊंगी నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను. నా గురించి చెప్పేటప్పుడు మై వాడతాము, ఇన్సైడ్ గురించి చెప్పేటప్పుడు మే వాడతాము. ఇప్పుడు ఈ రెండితో ఈ రెండు వాడిన ఒక రెండు ఉన్న సెంటెన్స్ ఒకటి చూద్దాం. మైని మేని రెండింటిని కూడా ఒకటే వాక్యంలో ఎలా ప్రయోగం చేస్తున్నామో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ మై 7वीं कक्षा में पढ़ती हूँ నేను 7th క్లాస్లో చదువుతున్నాను. చూసారా, 2 వచ్చాయి, మై మే 2 వచ్చాయి. నెక్స్ట్ మై రేల్ గాడి మే హూ నేను ట్రైన్లో ఉన్నాను. తర్వాత మై మైదాన్ మే ఖేల్తీ హూ నేను గ్రౌండ్లో ఆడుతున్నాను. మీకు ఇప్పుడు మీరు బాగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మైకి రెండు మాత్రం పెడుతున్నాం పైన. మైకి ఐకి మాత్రం పెడుతున్నాం, మేకి ఏకి మాత్రం పెడుతున్నాం. కానీ రెండింటికి కూడా బింది అనేది ఉంది. సో ఈ బింది అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.